హిందుత్వ సిద్ధాంతానికి అంకితమైన యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ఉత్తరాఖండ్లో జన్మించారు. అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్త్. చిన్నతనం నుంచే హిందూ తత్వంపై ఆసక్తి కలిగి 18 ఏళ్లకే అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నారు. 1994లో గోరఖ్నాథ్ ఆలయ ప్రధాన పూజారి మహంత్ అవైద్యనాథ్ శిష్యుడిగా దీక్ష స్వీకరించి యోగి ఆదిత్యనాథ్ గా మారారు. 1998లో 26 ఏళ్లకే భారత పార్లమెంటుకు ఎంపీగా ఎన్నికై ఆ సమయంలో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా రికార్డ్ సృష్టించారు. ఆ తర్వాత వరుసగా 5 సార్లు గోరఖ్పూర్ ఎంపీగా విజయం సాధించారు. 1999లో హిందూ యువ వాహిని అనే సంస్థను స్థాపించి హిందూ ధర్మ ప్రచారంలో నిమగ్నమయ్యారు. 2015లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచార జాబితాలో మొదట్లో పేరు లేకపోయినా 2 విడతల పోలింగ్ తర్వాత ప్రచారంలో చేర్చారు. భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధించగా అనూహ్యంగా సీఎం పదవి యోగి ఆదిత్యనాథ్ కు వరించింది. ప్రభుత్వాన్ని హిందుత్వ మార్గంలో నడుపుతూ రాజకీయాల్లో నిబద్ధత, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచారు. ముఖ్యమంత్రిగా అయినప్పటికీ గోరఖ్నాథ్ ఆలయ ప్రధాన పూజారిగా కూడా కొనసాగుతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు విమర్శలకు తలగ్గకుండా ముందుకు సాగుతున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.